ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి ఇప్పటి వరకు అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఏమైపోయారు? ఎవరిది? అమ్మా అమ్మా వదలండి, ఎవరిది? రేయ్ హల్వా, అది కాదు మైత్రి, నేను ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది? అది కాదండి. ఇంతమంది ఇంట్లో ఉన్నా బరి తెగించి నా కూతుర్ని కౌగిలించుకున్నావంటే ఎవరూ లేకపోతే దాని పరిస్థితి ఏంటి? నీలాంటి నీచుని ఏం చేసినా పాపం లేదురా. ఆ రోజు గదిలోకి దూరినప్పుడే నిన్ను పోలీసులకు పట్టించుంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చి ఉండేవాడివి కాదు. ఉండ్రా, ఇప్పుడే నీ సంగతి చెప్తాను. మైథిలి, నువ్వు పోలీసులకు ఫోన్ చేయమ్మా. సార్ 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 సార్, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు సార్. మైథిలి అచ్చం నా భార్యలా ఉండటం వల్ల నా భార్య అనుకుని కౌగిలించుకున్నాను సార్. భార్య? వాట్? ఏంటి, మా మైథిలి అచ్చం నీ భార్యలా ఉంటుందా? అరే అవునక్కయ్య, మైథిలి నీ చీరలో చూస్తే అచ్చం నా భార్యను చూసినట్టే అనిపించింది. చీ నోర్మై, చేసిన వెధవ పని చాలక మళ్ళీ వెధవ నాటకాలు ఆడుతున్నావా? వీడి మాటలు నమ్మడానికి లేదు. వీడిని క్షమించకూడదు. ముందు పోలీసులకు ఫోన్ చేయమ్మా. ఎందుకు సార్ ఆవేశపడతారు? నేను చెప్తుంది నిజం సార్. మైథిలి అచ్చం చనిపోయిన నా భార్యలాగానే ఉంటుంది. నిజమా? ఏది నీ భార్య ఫోటో ఉంటే చూపించు. అడుగుతుంది కదరా, చూపించు. చూపిస్తాను సార్, ఒక్క నిమిషం. అరే, ఇతను చెప్పింది అక్షరాలా నిజం. పాపం, చనిపోయిన ఇతని భార్య అచ్చం మన మైథిలిలాగే ఉంది. అవునక్కయ్య, మీరొక్కరే నా బాధను అర్థం చేసుకున్నారు. కానీ మీ ఆయనే ఇంత గ్యాప్ కూడా ఇవ్వకుండా కుళ్ళబొడి చేశారు. ఆ ఫోటో నిజమా లేక మార్ఫింగ్ చేశాడా? లేదా నా ఫోటోని చూపించి వాడి భార్య అని అబద్ధం చెప్తున్నాడా? సారీ బాబు, సడన్ గా నువ్వు అలా చేసేసరికి ఆయన ఆవేశపడ్డారు. నీ దురదృష్టం కొద్దీ నేను ఆవేశపడలేదు. లేదంటే నువ్వు కూడా హ్యాపీగా మీ ఆవిడ దగ్గరికే వెళ్ళిపోయి ఉండేవాడివి. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని నాలాంటి మంచోడి మీద నిందలు పడతాయి. పోనీలేండి, ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు, అంతే చాలు. వస్తాను అక్కయ్య, వస్తాను సార్, వస్తాను మైథిలి. ఎరా ముసలోడా, నీ కూతురు మీద చెయ్యేశానని నన్నే కొడతావా? నిన్ను వదిలిపెట్టను రేయ్. రేపొద్దున్నే అసోసియేషన్లో నీ పెళ్ళం చేసిన దొంగతనాన్ని బయటపెట్టి మీ బ్రతుకులు నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. నీ కూతుర్ని పట్టుకున్నానని కొట్టావు కదా, అదే నీ కూతురు మెళ్ళలో తాళి కట్టి దానికి మొగుణ్ణవుతాను. ఆ తర్వాత నేనేంటో చూపిస్తాను రా. ఏయ్, ఎవరది? ఎవరి వీడియో రికార్డ్ చేసింది? ఎవరది? ఏంటి, షాక్ అయ్యావా? నిజం బయటపడిందని భయపడిపోతున్నావా? మైథిలి, నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిన దాని ప్రకారం మీ అమ్మ దొంగతనం చేసినట్టుగా ఏ చిన్న సాక్ష్యం దొరికినా మిమ్మల్ని ఈ కాలనీ నుంచి
గెంటేయడం కానీ లేదా పోలీసులకి అప్పగించడం కానీ జరుగుతుందని చెప్పాం. దానికి నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్టు చెప్పావు, అవునా? అవును మేడం, ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. సో ఇప్పుడు కాలనీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా లేదా మీ అమ్మని పోలీసులకి పట్టిస్తున్నావా? ఎందుకు పట్టిస్తారండి? ఎందుకు పట్టిస్తారు? మా అమ్మ ఏం చెప్పింది? నేను దొంగతనం చేస్తే 10 రెట్లు డబ్బులు కడతానంది కదా, ఆ డబ్బులు కడతాం. అమ్మా, 10 టైమ్స్ అంటే ఎంతో తెలుసా? దగ్గర దగ్గర 10 లక్షలు కట్టాలమ్మా. మీ కూతురు చాలా కరెక్ట్గా చెప్పింది. దొంగతనం చేసిన దానికి 10 రెట్లు కట్టాలి. కడతారా? వెళ్తారా? మేము ఖచ్చితంగా కడతాం. అమ్మా, అంత డబ్బు ఎక్కడి నుంచి కడతామమ్మా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది? ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉండాలి కదా మనం. ఇక్కడ ఉండాలంటే డబ్బులు కట్టాలి కదా. నిజమే అమ్మా, కానీ కట్టాలంటే మన దగ్గర ఉండాలి కదా. 5-10 కాదమ్మా, 10 లక్షలు. మన వల్ల కాదమ్మా. ఈ కాలనీలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడమే బెటర్. అయితే ఇల్లు ఖాళీ చేస్తానంటావా? అయితే నా శవాన్ని తీసుకెళ్ళు. అమ్మా, అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అవునే, తల్లంటే నీకు ఏమాత్రం గౌరవం లేదు. అందుకే నన్ను అందరి ముందు ఎదిరించి మాట్లాడుతున్నావు, నా పరువు తీస్తున్నావు. నిజంగా నా కన్న కూతురివే అయితే ఇలా చేస్తావా? ఏంటమ్మా అన్నావు? ఏమన్నావు? కన్న కూతురు వైతేనా? అంటే నేను నీ కన్న కూతురు కాదా? అంటే అలా అని కాదు, కన్న కూతురివే కదా. ఎందుకు నా గురించి అంత చీప్గా మాట్లాడుతున్నావు అంటున్నాను. అంతే, అంతేనే. సుహాసిని గారు, నేను చెప్తున్నాను, మీరు చెప్పిన నష్టపరిహారం మేము కడతాం. సరే, నువ్వు కడతాను అంటున్నావు కాబట్టి సరిగ్గా వారం రోజులు గడివిస్తున్నాను. ఈలోపు నష్టపరిహారం కట్టావా? సరే, లేదా కాలనీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా డైరెక్ట్గా జైలుకైనా పోవాలి. ఓకే, మీ డీల్కి నేను రెడీ. అందరూ విన్నారుగా? సరిగ్గా వారం తర్వాతే మళ్ళీ మీటింగ్. ఎలా కడతావే దొంగత్త? ఫైనల్గా నేను కట్టాల్సిందే. నేను ఫైన్ కడతాను, తర్వాత నీ కూతురు మెళ్ళలో తాళి కడతాను. ఇది ఫిక్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.